అందరికీ వందనాలు, సలాం అలైకుం, నమస్తే. మన రాష్ట్రానికి కీడు చోకింది. ఈ కీడు కోసము మనం అందరం ప్రార్థన చేయాలి. ఎవరు ధర్మానికి పట్టి వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ ప్రార్థన అంటే, పైన ఒక ధర్మరాజు పైన ఉన్నాడు. న్యాయము, నీతి, నిజాయితీ నడిపించేవాడు పైన ఉన్నాడు. ఆయననే మన అందరికీ చూసే ఆయన. ఈరోజు ఒక్క ధర్మానికే పాటిస్తాము అనేవారు చాలామంది ఉంటారు. కానీ మనకు అవసరం లేదు. ఈ భూమి సర్వము, ఈ లోకం అన్నిటికీ కూడా మనం ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఈ భారతదేశంలో ఎవ్వరు ఇష్టము వాళ్ళగా బతకొచ్చు, ఎవరు ఇష్టంగా వాళ్ళు పూజించుకోవచ్చు. కానీ ఎవరికి ఇక్కడ అనే హక్కు లేదు. కానీ ప్రార్థన మాత్రం ఈ లోకము, ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడి కోసము ప్రార్థన చేయాలి. ఈ అందరి కొరకు ప్రార్థన చేయాలి. చేసిన వారే నిజంగా ఆయన పైన ధర్మరాజు భక్తులుగా ఉంటారు. నువ్వెంత నిజాయితీగా నువ్వు నడుస్తున్నావా, న్యాయంగా మాట్లాడుతున్నావా, నువ్వు న్యాయంగా నడుస్తున్నావా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నడవవో నీకు భూమి మీద కూడా లేకుండా దేవుడు చేసేస్తాడు. ఎందుకు తెలుసా? ఆయనకి ఆయన ఇష్టంగా నువ్వు నడుస్తేనే భూమి మీద నీకు ఉంచుతాడు. లేకపోతే ఒక అంజరుపు చెట్టుని తీసేసినట్టు తీసేస్తాడు. ఈరోజు ఈ భారతదేశంలో అందరూ కలిసి ఒక రాజకీయ నాయకుడు కావాలంటే అందరూ కలిసి ఓటేస్తేనే కదా నువ్వు వచ్చింది. వీళ్ళు అందరూ కలిస్తేనే కదా నీకు ఓటేసింది, నువ్వు గెలిచింది. లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నావు నువ్వు? గుర్తుంచుకోండి, ఈ భారతదేశంలో ఈ భూమి మీద ప్రతి వారికి హక్కు ఉంది. అందరము కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. నా దేవా, నా తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి, మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ మా రాష్ట్రాలకు బట్టి, మా జిల్లాలకు బట్టి, మా విలేజ్లకు బట్టి, మా మండలాలకు బట్టి ప్రతి సర్వము నువ్వు కాబట్టి నాయన, ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి ఘనపరిచి మీ నామంలోనే మేలు చేయండి అయ్యా. యేసయ్యా, ఏ సాతాను శోధన లేకుండా మా రాష్ట్రాల మీద, ఏ బలహీనతలు లేకుండా, ఏ దుష్టుడు లేకుండా, ఏ సాతాను లేకుండా, పగవాళ్ళు లేకుండా అందరూ మిత్రులుగా మార్చండి. సహాయము దయచి యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలి అని కోరుకునే ప్రతి వారు కూడా అందరి కొరకు ప్రార్థన చేయండి.